వెళ్ళిపోతాడు. పూరి జగన్నాథ్ తన మనసుకు ఏదనిపిస్తే అదే తీస్తాడు. ఈ ఇద్దరు టేస్ట్లు ఒక్కటే, అందుకే ముచ్చటగా మూడోసారి కలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్లు 3 సార్లు జోడీ కట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ హీరో డైరెక్టర్ కలిసి 3 సినిమాలకు ప్లాన్ చేయలేదు. మహేష్ పూరికే ఆ ఘనత దక్కుతోంది. మహేష్ బాబు డైరెక్టర్ విజువలైజేషన్ కు ఈజీగా మోల్డ్ అయ్యే కథానాయకుడు. దర్శకుడు ఏదైతే అనుకున్నాడో దానికి 100% న్యాయం చేస్తాడు. ప్రిన్స్ పూరిలది ఇలా సెట్ అయిన కాంబినేషనే. పోకిరి సినిమాతో ఈ ఇద్దరి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరు కలిస్తే సినిమా సూపర్ హిట్టో ప్రిన్స్ పూరిలది సేమ్ అలాంటి కాంబినేషనే. రికార్డులు తిరగరాసిన పోకిరి తర్వాత ఈ హిట్ కాంబినేషన్ కలవడానికి 5 ఏళ్లు పట్టింది. బిజినెస్ మ్యాన్ తో మరోసారి ముందుకొచ్చారు. పోకిరిలో మహేష్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన పూరి బిజినెస్ మ్యాన్ లో ప్రిన్స్ ఇమేజ్ కు కొత్త బ్రాండ్ వేశాడు. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. मुंबई ने उच्चपोయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. పోకిరి చేసిన సందడి మరవక ముందే బిజినెస్ మెన్ బ్రాండ్ చెరిగిపోకుండానే మరో సినిమా. పూరి జగన్నాథ్ తో ముచ్చటగా 3వ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మహేష్. ఇలా ఒక స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్ తో వరుసగా 3 సినిమాలు చేయడం ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పాలి. పూరి ప్రెజెంట్ 2 అమ్మాయిలతో షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసేసి మహేష్ సినిమా పనులు మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అన్ని బాగానే ఉన్నా దర్శకుడు మాత్రం ఓ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. బిజినెస్ మెన్ కు సీక్వెల్ తీయాలా లేదంటే ఫ్రెష్ సబ్జెక్ట్ తో రావాలా అని ఆలోచిస్తున్నాడు. అది బిజినెస్ మ్యాన్ 2 ఇంకోట నేను త్వరలో చెప్తాను. డిసెంబర్ ఆ టైంలో మీకు చెప్తాను. మహేష్ బాబుతో ఏం చేయబోతున్నాను నేను ప్లాన్ చేస్తున్నాను. సో డిసెంబర్కి వెళ్ళి నేను